అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు రుచి. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏం రుచి. ఆహా ఏం రుచిలో రాజు గారు ఏమంటే చేయబోతున్నారో చూద్దామా. వెల్కమ్ రాజు గారు. హలో రాజు గారు. హలో అండి. ఆహా ఏం రుచిలో ఏమంటే చేస్తున్నారు? హరియాలి ఆలు టిక్కీ అండి. ఓకే, సో స్నాక్ ఐటమ్ అనమాట. అవునండి. ఓకే రాజు గారు, హరియాలి ఆలు టిక్కీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. హరియాలి ఆలు టిక్కీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంపలు 2, పాలకూర 1 కప్పు, పచ్చి బఠానీలు 1 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, పుదీనా 1/2 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, కొత్తిమీర 1/2 కప్పు, చాట్ మసాలా 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పచ్చిశనగపప్పు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 2, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చేసేసాం కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా మనం హరియాలి అనుకున్నాం కదండి. సో ఒక పేస్ట్ రెడీ చేసుకున్నాం. సో పాలకూర కొంచెం ఉడికిచ్చేసుకున్నాం లైట్గా. మిక్సీ జార్లో దీంట్లోనే కొత్తిమీర, అలాగే పుదీనా. సో హరియాలి అంటే ఏంటి రాజు గారు? గ్రీన్ కలర్ అండి. గ్రీన్ కలర్, గ్రీనరీ. ఓకే. అలాగే పచ్చి బఠానీలు అండి. సో ఇవన్నీ మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే, సో ఇలా కచ్చా పచ్చగా అయితే మనకు సరిపోతుంది. సో ఇది పక్కన పెట్టేసి మిక్సింగ్ బౌల్లో ఉడికించిన బంగాళదుంప ఇలా మెది పెట్టేసుకున్నామండి. దీంట్లో మనం మిక్సీ పట్టేసుకున్న మిశ్రమం, అలాగే పచ్చిశనగపప్పు ఉడికిచ్చేసి ఇలా మెది పెట్టేసుకున్నామండి. ఇది కూడా కొంచెం మంచి టేస్ట్ని యాడ్ చేస్తుంది. పచ్చిశనగపప్పు వేసుకోవాలా దీనికి? వేరే పప్పు కూడా వేసుకోవచ్చు? పచ్చిశనగపప్పు మనకి ఇలా స్నాక్ ఐటెంలో మంచి టేస్ట్ని యాడ్ చేస్తుంది. ఓకే. దీంట్లో సన్నగా తరిగిన అల్లం ముక్కలు, అలాగే తరిగిన పచ్చిమిరపకాయలు, సరిపడా ఉప్పు, కొద్దిగా కారం అండి, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి, చాట్ మసాలా, కొద్దిగా గరం మసాలా. సో ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. గ్రీనిష్ కలర్లోకి వచ్చేస్తుందండి మనకు. ఓకే. సో ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని బ్రష్ ఇస్తారా? సో ప్యాన్ కొంచెం మనం గ్రీజింగ్ చేసుకున్నాం. ఓకే. సో కొంచెం చేయికి నూనె అప్లై చేసుకొని, సో మనం రెడీ చేసుకున్న దాన్ని చిన్న చిన్న టిక్కీలా చేసుకొని, ఓకే. సో ఇలా 2 వైపులా మనం నూనెతో కాల్చుకోవాలండి. ఓకే. సో లోపల వేగక్కర్లేదు కదా, లోపలంతా కూడా మనం అన్నీ ఉడికిచ్చి ఇవి చేసినాం కాబట్టి సో పైన కొంచెం మనకు మంచి కలర్ వచ్చేస్తే. సో ఈవినింగ్ టైంలో మనం స్నాక్స్, టీ టైంలో స్నాక్స్కి తొందరగానే మనకు రెడీ అయిపోతాయండి. బాగుంటుంది కూడా. సో స్నాక్ అనగానే డీప్ ఫ్రైలో చాలామంది ఇది చేస్తూ ఉంటారు, ప్లానింగ్ చేస్తుంటారు. అలా కాకుండా ఇలా షాలో ఫ్రైలో మనం టిక్కీలు హ్యాపీగా చేసుకుంటే బాగుంటుంది. సో ఎక్కువ మనం ఆకుకూరలు యూజ్ చేసాం కదా, సో చాలా మంచిది కూడా. మనకు చిన్నపిల్లలు కూడా చక్కగా పెట్టేసేయచ్చు. అప్పుడు మనం కొంచెం స్పైసీ అనేది చూసుకొని పిల్లలకి పెట్టేప్పుడు. సో 2 వైపులా మనం బాగా వేయించుకోవచ్చండి. సో ఆలు వద్దు అనుకుంటే మొత్తం కొంచెం గ్రీన్ పీస్ క్వాంటిటీ, మనం బఠానీ క్వాంటిటీ ఎక్కువ పెంచేసుకొని ఇలా ఆకుకూరలతో చేసుకోవచ్చండి. కావాలంటే మనం క్యారెట్ అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. వెజిటేబుల్ కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. మనకు టిక్కీ కాబట్టి చిన్న చిన్న కట్ చేసుకుంటే మనకు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే. సో ఇలా ఎన్ని కావాల్సింది మనం రెడీ చేసుకోవచ్చు. సో సైడ్లోంచి కొంచెం ఆయిల్ వేసుకున్నాం.
సో ఇది టమాటో సాస్ కానీ లేకపోతే గ్రీన్ చట్నీ అలాంటి వాటితో సూపర్గా ఉంటుంది. ఓకే, అట్లా కడిస్తారా? సో వీటిని మనం టర్న్ చేసుకుందాం. సో అలా మనకు కలర్ వచ్చేస్తే సరిపోతుందండి. ఓకే, మనం ఇంకా కావాలంటే పలుచగా చేసుకోవచ్చా రాజుగారు? చేసుకోవచ్చండి. అటువైపు కూడా కొంచెం లైట్గా ఆయిల్ వేసుకుంటే ఆ పై లేయర్ అనేది మనకు కొంచెం క్రిస్పీగా వస్తుంది. కావాలంటే దీంట్లో మనం అంటే ఆ పాలకూర బదులుగా తోటకూర కూడా వేసుకోవచ్చు. సో అది కూడా అంటే డిఫరెంట్ టేస్ట్లో వస్తుంది మనకు. తోటకూర ఉడికించి అలా పేస్ట్ చేసుకోవచ్చు. పచ్చిది కూడా వేసుకోవచ్చు. అవునా? ఓకే, అంటే ఆకు చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. ఫైన్గా చాప్ చేసి ఎలాగో మళ్ళీ మిక్సీ పట్టేసుకుంటాం ఇక్కడ. సో గ్రీన్ పీస్ అనేది కొంచెం బేస్లా వస్తుంది మనకు. ఓకే, అది అంటే కొంచెం హరియాలి అనుకున్నాం కాబట్టి కొంచెం గ్రీన్ కలర్లో రావాలి కదా. ఇవి కాకుండా మనకు సీజనల్గా వచ్చే పచ్చి శనగలు వస్తాయి. అవును, హరిబూట్ అంటాం కదా, అవి వచ్చినప్పుడు కూడా వాటితో కూడా చేసుకోవచ్చు. అంటే ఆ కలర్ కోసం మనకు. ఓకే, అది బఠానీతో ఒక టేస్ట్ వస్తుంది మనకు, ఆ శనగలతో ఇంకొక టేస్ట్ వస్తుంది. అది కొంచెం శనగలు. అవునండి. సో కొంచెం ఉడికిచ్చేసి వాటిని కూడా మనం ఇలా మిక్సీ పట్టేసి తయారు చేసుకోవచ్చు. ఓకే, సో రెడీ అయిపోయిందండి. మనం సర్వ్ చేసేసుకున్నాం. సో హరియాలి ఆలూ టిక్కీ రెడీ అండి. చూస్తున్నారు కదండి, హరియాలి ఆలూ టిక్కీ రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూద్దాం. హరియాలి ఆలూ టిక్కీ తయారు చేసే విధానం: ముందుగా బంగాళదుంపలు ఉడికించి మెదుపుకోవాలి, పాలకూర ఉడికించి ఉంచాలి, శనగపప్పు ఉడికించి మెదుపుకోవాలి. మిక్సీ జార్లో ఉడికించిన పాలకూర, కొత్తిమీర, పుదీనా, పచ్చి బఠానీలు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో బంగాళదుంప మిశ్రమం, ముందుగా సిద్ధం చేసుకున్న గ్రీన్ పేస్ట్, శనగపప్పు పేస్ట్, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, చాట్ మసాలా, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో టిక్కీలా ఒత్తుకొని పెనంపై ఉంచి నూనెతో కాల్చుకోవాలి. అంతే, హరియాలి ఆలూ టిక్కీ రెడీ. హరియాలి ఆలూ టిక్కీ తయారు చేసే విధానం చూసాం కదా, రాజుగారు టేస్ట్ చేద్దామా? ఓకే, సో ఇది ఇలానే తినాలా రాజుగారు? కెచప్ ఏదైనా సైడ్లో మనం కావాల్సి ఏదైనా డిప్ పెట్టేసుకోవచ్చు. చాలా బాగుంది. చెప్పాను, ఎలాంటి చట్నీ కూడా ఏం అక్కర్లేదు, డైరెక్ట్గా మనం వేడివేడిగా తినేస్తే సూపర్గా ఉంటుంది. కావాలంటే సైడ్లో కొంచెం ఆనియన్ సలాడ్ పెట్టేసుకుంటే అది కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఆనియన్ సలాడ్, కొంచెం నిమ్మకాయలు పిండుకొని తినేస్తే ఇంకా ఏం అక్కర్లేదండి. ఎస్, బఠానీల వల్ల టేస్ట్ చాలా పెరిగింది. ఎస్ అండి, చాలా బాగుందండి హరియాలి ఆలూ టిక్కీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మధుమేహాన్ని నియంత్రించుకోవడానికి వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ఆహారపరమైన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అందులో భాగంగా మెంతుల్ని ఎక్కువగా ఆహారంలో తీసుకోవడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి. మెంతుల్ని ఒక 1/2 టీ స్పూన్ చొప్పున రోజు మొత్తంలో కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే చాలా వరకు షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. హాయ్ అండి, నేను మీ జ్యోతికాని. అదేనండి గౌరమ్మలో మీ సుమతిని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీ అందరి కోసం ఒక రెసిపీ పరిచయం చేయడం కోసం వచ్చేసాను. అదేంటంటే క్యాప్సికమ్ అలసందల రైస్. మరి దానికోసం కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? క్యాప్సికమ్ అలసందల రైస్కి కావాల్సిన పదార్థాలు: గ్రీన్ క్యాప్సికమ్ 1, అలసందలు 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, పచ్చిమిరపకాయలు 2, ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్. ముందుగా నెయ్యి వేసుకుందాం. తర్వాత జీలకర్ర. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. సో
ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక అంటే గోల్డెన్ బ్రౌన్ అయ్యాక మనం ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చికి పచ్చి వాసన పోయాక మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు మన అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం క్యాప్సికమ్ యాడ్ చేసుకుందాం. క్యాప్సికమ్ ఎక్కువ వేగొద్దు, క్రంచీగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు తగినంత సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం అలసందలు యాడ్ చేసుకుందాం. సో ఈ అలసందలు ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం. ఈ రెసిపీ మనకు చాలా తొందరగా అయిపోతుంది, కాకపోతే అలసందల్ని ప్రీ బాయిల్ చేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. సో నెక్స్ట్ మనం రైస్ యాడ్ చేసుకుందాం. సో ఈ రైస్ ముందే ఉడికించి పెట్టుకున్నాం. సో దీన్ని ఇప్పుడు యాడ్ చేద్దాం. సో దీనికి మనం బాస్మతి రైస్ కానీ ఏదైనా రైస్ వాడుకోవచ్చు, కాకపోతే బాస్మతి రైస్ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. దీన్ని నీట్గా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఈ రెసిపీలో మనకు క్యాప్సికమ్ క్రంచీగా తగులుతూ అలసందలు సాఫ్ట్గా తగులుతుంటే చాలా బాగుంటుంది. దీన్ని మనము రైతాతో కానీ లేకుంటే ఏదైనా గ్రేవీతో కానీ తింటే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం జీరా పౌడర్ యాడ్ చేసుకుందాం. జీరా పౌడర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకుంటే ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. క్యాప్సికమ్ అలసందల రైస్ రెడీ అయిపోయింది. దీని తయారీ విధానం మరొక్కసారి చూద్దాం. క్యాప్సికమ్ అలసందల రైస్ తయారీ విధానం. ముందుగా అలసందల్ని ఉడకపెట్టి ఉంచుకోవాలి. బాస్మతి బియ్యాన్ని ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో క్యాప్సికమ్ ముక్కలు వేసి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, ఉడికించిన అలసందలు, అన్నం వేసి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే క్యాప్సికమ్ అలసందల రైస్ రెడీ. రాజ్ గారు, ఇప్పుడు నేను డిఫరెంట్ గా క్యాప్సికమ్ అలసందల రైస్ ట్రై చేశాను. ఓకే, మీరు ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా. సో డిఫరెంట్ కాంబినేషన్, ఎందుకంటే అలసందలతో క్యాప్సికమ్ చాలా తక్కువ తీసుకునేది. మీరు కూడా టేస్ట్ చేయండి. బాగుంది. అంటే క్యాప్సికమ్ ఫ్లేవర్ తెలిసింది, ఇందాక మీరు చెప్పారు కదా, కొంచెం పచ్చిగానే ఉంటే కొంచెం ఆ క్రంచినెస్ అనేది తగ్గుతూ ఉంటుంది క్యాప్సికమ్ అనేది. అలసందలు వచ్చేసి మనకు కొంచెం బాగా మెత్తగా అయిపోయి బాగున్నాయి. దాంట్లో మీరు వేసిన జీలకర్ర పొడి అది సూపర్గా తెలిసింది. సింపుల్గా ట్రై చేసిన టేస్టీగా వచ్చింది, చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. వెల్కమ్. ఈ రెసిపీ చాలా బాగుంది. సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, నిజంగా చాలా నచ్చుతుంది మీకు. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇటీవలి కాలంలో ప్రతి పనిలోనూ ఒత్తిడి పెరిగిపోయింది. మన తిండి తీరుతెన్నులు మారిపోయాయి. కారణాలు ఏవైనా కావచ్చు, కానీ ఎసిడిటీ, గ్యాస్ ట్రబుల్ ఇలాంటి ప్రాబ్లమ్స్తో బాధపడే వారి సంఖ్య మాత్రం మితిమీరిపోతోంది. ఎసిడిటీతో బాధపడుతున్నప్పుడు ఈ చిట్కా ఫాలో అవ్వండి. భోంచేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క తీసుకొని ఒక గ్లాస్ నీళ్ళలో వేసుకుని బాగా కరిగించుకుని ఆ నీళ్లను తాగుతూ ఉన్నట్లయితే చాలా వరకు రిలీఫ్గా ఉంటుంది. నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్.
గుడ్ ఫుడ్లో ఏం చేస్తున్నారు రాజు గారు? సింపుల్గా చేసుకునే వెజ్ క్లియర్ సూప్ అండి. వెజ్ క్లియర్ సూప్. ఎస్ అండి. ఓకే రాజు గారు, వెజ్ క్లియర్ సూప్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వెజ్ క్లియర్ సూప్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన క్యాబేజ్ పావు కప్పు, మష్రూమ్స్ పావు కప్పు, క్యాలీఫ్లవర్ పావు కప్పు, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, క్యారెట్ ముక్కలు పావు కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, లెట్యూస్ కొద్దిగా, జుకినీ పావు కప్పు, తరిగిన బీన్స్ పావు కప్పు, తెల్ల మిరియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, వెన్న 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా వెన్న, ఓకే. సో మనకు అందుబాటులో ఉన్న వెజిటేబుల్స్ దీంట్లో వాడుకోవచ్చండి. ఓకే. తరిగిన అల్లం, అలాగే తరిగిన వెల్లుల్లి అండి, అలాగే కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్, దీంట్లో ఏంటంటే మొత్తంగా వేగనక్కర్లేదండి ఈ సూప్కి. సో కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది. ఆ ఫ్లేవర్స్ మనకు బయటికి రావాలండి వాటి నుంచి. నెక్స్ట్ క్యారెట్ ముక్కలు, సో సన్నగా కట్ చేసుకున్నాం మనం. గోబీ, అలాగే బీన్స్, క్యాబేజ్ అండి, జుక్ని, లెట్యూస్, నెక్స్ట్ మనకి మష్రూమ్ అండి. ఓకే. సో కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది. సో ఇవన్నీ తగులుతుంటాయి సూప్తో పాటే మనం ఈ వెజిటేబుల్స్ కూడా తీసుకున్నాం. అందుకే మనం పల్చగా వచ్చేట్టుగా కట్ చేసుకున్నాం. కావాలంటే దీంట్లో ఆనియన్ కూడా వేసుకోవచ్చు మనకు కావాల్స్తే. సో వాటర్ ఇస్తారా? ఓకే. సో ఇది కొంచెం మనకు మరిగితే మనం సీజనింగ్ చేసుకోవచ్చండి. ఓకే. సో ఇక్కడ నేను వాటర్ యూజ్ చేశాను. వాటర్ కాకుండా మనకు వెజ్ స్టాక్ ఉన్న వెజిటేబుల్ స్టాక్ మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఎలాగో మనం ఉడికిస్తే అదే అవుతుంది అంటే ఇంకొంచెం హెల్దీగా ఉండాలనుకుంటే వెజ్ స్టాక్ యూజ్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ సూప్ తాగాలి అనుకున్నప్పుడు ఫాస్ట్గా చేసుకోవడానికి ఇది ఒక సూప్ బెస్ట్ ఆప్షన్ అండి. సో ఫాస్ట్గా అవుతుంది. దీంట్లో అంటే థిక్నింగ్ ఏమి ఉండదు, కార్న్ఫ్లోర్, మైదా లాంటివి కూడా ఏం వాడడం. ఆ వెజిటేబుల్స్ ఉంటాయి. కొంచెం మనం ఫ్లేవరింగ్ కోసం సో అల్లం వెల్లుల్లి కొంచెం లైట్గా వేయించేసుకొని, సో బటర్ కంపల్సరీ అని కాదు, ఆలివ్ ఆయిల్ ఉంటే కూడా అది కూడా మనం యాడ్ చేసుకోవచ్చు బటర్ ప్లేస్లో. ఓకే. సో రెండింటితో దేన్నన్నా మనం వాడుకొని ఈ సూప్ రెడీ చేసుకోవచ్చు. ఇంకో విధంగా ఈ వెజిటేబుల్స్ అన్ని ఉడికిన తర్వాత కొంచెం పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ అప్పుడు కొంచెం మనకు క్రీమీ టెక్స్చర్ అలా కూడా చేసుకోవచ్చు. సో ఈ వెజిటేబుల్ అన్ని కూడా మనం ఉడకట్టేసుకొని సో ఆ స్టాక్ అలా పెట్టేసుకొని ఆ వెజిటేబుల్ని మిక్సీ పట్టేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసి పేస్ట్లా అవుతుంది కదా, దాన్ని మళ్ళీ ఫైన్గా ఉండాలి అనుకుంటే మళ్ళీ వడగట్టేసుకుంటే చిన్న చిన్న తరకలు లాంటివి లేకుండా కూడా మనకు క్లియర్గా ఉంటుంది. సో అలా కూడా చేసేసుకోవచ్చు. ఓకే. సో ఇవి మరుగుతున్నప్పుడే సరిపడా ఉప్పు, తెల్ల మిరియాల పొడి అండి, అంటే మనకు కలర్ అనేది చేంజ్ కాకుండా ఉండడానికి, వైట్ పెప్పర్, ఒకవేళ కొంచెం పులుపు కావాలనుకుంటే దీంట్లో కొంచెం వెనిగర్ అన్న యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే మనం సర్వ్ చేసుకునే ముందు కొంచెం 2-3 చుక్కలు నిమ్మరసం అన్న మనం యాడ్ చేసుకోవచ్చు అండి. సో ఇది సిమ్లో పెట్టేసేద్దాం, కొంచెం లైట్గా మరుగుతూ ఉంటుంది. సో ఇలాగా మనం కార్వింగ్ చేసుకుందాం. ఓకే రాజు గారు. సో క్యారెట్, కీరా, అలాగే జుక్ని ముక్క క్యారెట్తో చేసినాను. ఓకే. సైడ్స్ కట్ చేశానండి. ఇక్కడ స్లాంట్ కట్ చేస్తున్నాను, కింద నుంచి కూడా. ఇది మనకు హెడ్ లా వచ్చేస్తుంది. ఏం చేస్తున్నారు? బర్డ్ షేప్ లో చేస్తున్నాను, స్వాన్ లాగా. ఓకే. ఓకే. సో ఇది పైన దానికి కొంచెం క్రౌన్ లాగా వచ్చేసింది. సో ఇది బాడీ అండి. ఓకే.
సో ఐస్ పెట్టడానికి ఇక్కడ హోల్ పెట్టేసుకొని టూత్ పిక్స్ పెట్టేసేద్దామండి. ఓకే. నెక్స్ట్ ఈ సైడ్స్ ఏవైతే కట్ చేసినామో దీంట్లోంచి వింగ్స్ పెట్టేస్తున్నాం. ఓకే. తర్వాత కీరా తీసుకుని ఇలా స్లాంట్గా స్లైసులు కట్ చేస్తున్నామండి. ఓకే. సో వెనకాల పింఛం టైప్లో వస్తున్నాం. ఓకే. సో పికాక్ లాగా. అవునండి. సో క్యారెట్ వచ్చేసి టేల్లా తీసుకుంటున్నాం. ఓకే. సో ఇలా మనకు డిజైన్ వస్తుందండి. సో ఇది ప్లేట్లో అనమాట, మనకు పీస్లా షిఫ్ట్ చేయకుండా దాంట్లో ఫిక్స్గా కూర్చుని పోతుంది. బాగుంది. సో నెక్స్ట్ మనకు సూప్ కూడా రెడీ అయిపోయింది. సూప్ ఉంటే కదా సో పైనుండి కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్ గ్రీన్స్ అండి. ఉల్లికాడలతో ఫైనల్గా గార్నిష్. అవునండి. ఓకే. సో వేడివేడిగా వెజ్ క్లియర్ సూప్ అండి. చూస్తున్నారు కదండి, వేడివేడిగా వెజ్ క్లియర్ సూప్ రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూద్దాం. వెజ్ క్లియర్ సూప్ తయారు చేసే విధానం: ఒక ప్యాన్లో వెన్న వేసి తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, తరిగిన ఉల్లికాడలు వేసి వేయించాలి. దీనిలో క్యారెట్ ముక్కలు, కాలీఫ్లవర్, తరిగిన బీన్స్, తరిగిన క్యాబేజ్, జుక్నీ, లెట్యూస్, మష్రూమ్స్ వేసి వేగనివ్వాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, తెల్ల మిరియాల పొడి వేసి మరి కాస్త మరగనివ్వాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వెజ్ క్లియర్ సూప్ రెడీ. వెజ్ క్లియర్ సూప్ తయారు చేసే విధానం చూసాం కదా, రాజుగారు టేస్ట్ చేద్దామా? ఓకే. సో మనం క్లియర్ సూప్ అన్నాం కాబట్టి మీరు ఇలా ఇలా చేశారు, ఎక్కువ చిక్కగా అలా లేకుండా. అవునండి. క్లియర్ సూప్ అంటే మనకు టోటల్గా ఎలా క్లియర్గా ఉంటుంది అంటే కార్న్ఫ్లోర్ కానీ మైదా కానీ ఏమి కూడా మనం వాడం. ఎస్. ఇందాక చెప్పినట్టు స్టాక్ కానీ లేకపోతే ఇదే వాటర్ వెజిటేబుల్స్లో వేసి ఉడికిచ్చేసుకోవడం. ఓకే. వెజిటేబుల్ ఫ్లేవర్స్ అన్ని కూడా వచ్చేస్తుంది. సీజనింగ్ సింపుల్, మనం ఉప్పు మిరియాల పొడి ఈ రెండే చాలు, ఇంకేం అక్కర్లేదు. సూపర్ టేస్ట్ వస్తుంది. చాలా మైల్డ్గా ఎంత హాయిగా ఉందో తీసుకుంటే. చాలా బాగుందండి వెజ్ క్లియర్ సూప్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. వెల్లుల్లిని మన డైట్లో భాగం చేసుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఒంట్లో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, అలాగే కొలెస్ట్రాల్ సమస్థితిలో ఉంటుంది, ఇంకా బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ సెగ్మెంట్ షెఫ్ స్పెషల్. స్పెషల్ ఏంటి రాజుగారు? కంద పిండి మిరియం అండి. కంద పిండి మిరియం. ఎస్ అండి. ఎలా ఉంటుంది రాజుగారు? ఒకసారి చేశారు అనుకుంటే ఇలాంటిది మీరేదో. లేదండి, ఇది ఒక ట్రెడిషనల్ ఐటమ్ మనకి. ఓకే. సో అంటే మనం మా అమ్మలో అవి ఎక్కువ మంది చేసుకునే వాళ్ళప్పుడు, ఇప్పుడు కూడా చాలా తక్కువ మందికి తెలుసు. సో మళ్ళీ ఒకసారి దాన్ని మనం చూపించబోతున్నాం. ఓకే రాజుగారు, కంద పిండి మిరియం తయారు చేస్తున్నారంటండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కంద పిండి మిరియం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కంద 200 గ్రాములు, కందిపప్పు 1 కప్పు, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, బియ్యం 1 టేబుల్ స్పూన్, పచ్చి కొబ్బరి కొద్దిగా, మిరియాలు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, బెల్లం కొద్దిగా, చింతపండు కొద్దిగా, ధనియాలు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, ఎండుమిరపకాయలు 4, మెంతులు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా,
నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం కంద ముక్కలు ఉడికించి పెట్టేసుకున్నామండి. సో దీంతో పాటుగా కందిపప్పు కూడా మెత్తగా ఇలా ఉడికించి పెట్టేసుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ ఒక పేస్ట్ రెడీ చేసుకుంటున్నామండి. దాని కొరకు ప్యాన్లో కొద్దిగా శనగపప్పు, మిరియాలు, ఎండుమిరపకాయలు, కొద్దిగా ధనియాలు, కొంచెం జీలకర్ర. సో ఇవన్నీ కూడా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలండి. మిరియం ఘాట్ అనేది మనకు దీంట్లో తెలుస్తూ ఉంటుంది. సో దూరగా వేగితే మనకు మంచి టేస్ట్ యాడ్ చేస్తుందండి ఇది. ఓకే. సో వేగేప్పుడు మనకు ఆ స్మెల్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో ఆ దినుసులో ఉన్న ఆ ఫ్లేవర్స్ కొంచెం బయటకు వస్తాయి కదా, అవును. ఇది సరిపోతుందండి. లాస్ట్లో పచ్చి కొబ్బరి ముక్కలు సో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అవి ఎక్కువగా వేగనక్కర్లేదు. సో వీటిని అన్నిటిని మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం. చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసి పేస్ట్ రెడీ చేస్తామండి. ఓకే. ఓకే. సో ఇది కాసేపు పక్కన పెట్టేసి సో పోపు పెట్టేసుకున్నామండి. నేతితో పెడుతున్నాను. ముందుగా ఎండుమిరపకాయలు, కొద్దిగా మెంతులండి. మనం మెంతులు అన్నిటికీ వాడం కదా, కొన్నిటికే కొంచెం పులుపు అనే వంటలకి వాడతాం. అంటే కొన్నిటికి ఆ టేస్ట్ కొంచెం బాగుంటుంది, అలాంటి వాటికి మనం వాడుకుంటాం. సో వేసుకున్నప్పుడు కూడా కొంచెం ముందుగానే వేసుకోవాలి, బాగా వేగాలి. ఏమాత్రం వేగకపోయినా మనకు పంట కిందికి వచ్చినప్పుడు చేతి తెలుస్తుంది. సో ఆవాలు మాడకుండా జాగ్రత్త చూసుకోవాలి. ఎస్, ఆవాలు తర్వాత జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, అలాగే కొంచెం ఇంగువ అండి. ఓకే. దీంట్లో చింతపండు గుజ్జు. ఆ పులుపు కొంచెం మనకు మగ్గితే దీంట్లో మనం కంద ముక్కలు వేసుకోవచ్చు. ఓకే. కొద్దిగా వాటర్ ఇస్తారా? సో ఇది మరుగుతూ ఉంటుంది. ఇలాగ మనం ఇందాక మనం వేయించి పెట్టుకున్న ఈ పప్పులన్నీ కూడా మిక్సీ పట్టేసుకున్నాం. సో దీంట్లోనే నానబెట్టిన బియ్యం వేసుకున్నాం. ఓకే. ఫస్ట్ ఒకసారి ఇది మిక్సీ తిప్పేసి ఓకే, ఆ తర్వాత మనం బియ్యం యాడ్ చేసుకున్నాం. ఓకే. సో ఇలా కచ్చా పచ్చగా అయిన తర్వాత బియ్యం మనం నీళ్ళతో పాటు యాడ్ చేసేసుకుంటున్నాం. పేస్ట్ చేసుకుంటాం. పేస్ట్లా చేసుకోవాలండి. సో ఇంకొద్దిగా వాటర్ పడుతుంది. ఓకే. ఓకే. సో ఇలా పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఓకే. ఇది చింతపండు గుజ్జు మనకు మగ్గిన తర్వాత ఉడికించిన కంద ముక్కలు, సరిపడా ఉప్పు, మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మిరియం పేస్ట్ అండి. సో బియ్యం కూడా వేసుకున్నాం కాబట్టి మనకు ఆ థిక్నెస్ కూడా వస్తుంది. బెల్లం, సో కొంచెం వాటర్ పడుతుంది మనకు. ఓకే. సో ఇవి ఉడుకుతున్నప్పుడే మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న కందిపప్పు అండి. ఓకే. సో కంద అలాగే కందిపప్పు కూడా ఉడికించి పెట్టేసుకుంటే మనం జస్ట్ పోపు వేసేసుకొని ఆ ఒక్క పేస్ట్ రెడీ చేసుకుంటే మిగతాది మనకు ఫాస్ట్గా అయిపోతుందండి. సో ఇది కాస్త మరుగుతే మనకు సో వేడివేడిగా కంద, పిండి మిరియం,
రెడీ అయిపోయినట్టే. సో రైస్లోకి చాలా సూపర్గా ఉంటుంది. రైస్లో బాగుంటుంది. ఎస్. ఓకే అండి, ఈలోపు మనం ఒక చిన్న చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకా చిట్కా. పెదవులు ఎర్రగా మృదువుగా ఉండడానికి ఈ చిట్కా ఉపయోగపడుతుంది. అదేంటి అంటే కొద్దిగా కీరా దోస రసం తీసుకుని దానిలో కాస్త తేనె వేసుకుని మిక్స్ చేసుకుని రోజులో ఒక 3-4 సార్లు పెదవుల మీద మృదువుగా మర్దన చేసుకుంటూ ఉన్నట్లయితే పెదవులు ఎరుపుదనాంతో పాటు మృదుత్వాన్ని కూడా సంతరించుకుంటాయి. చిట్కా చూసాం కదా రాజుగారు, అయిపోయినట్టే కదా. ఎస్. సో చివరిలో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాం. సో వేడివేడిగా కంద పిండి మిరియం రెడీ అయిపోయింది. ఎస్. కొద్దిగా కొత్తిమీర. ఓకే, కంద పిండి మిరియం రెడీ అయింది. చూస్తున్నారు కదండి, కంద పిండి మిరియం రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూద్దాం. కంద పిండి మిరియం తయారు చేసే విధానం: ముందుగా కందిపప్పు ఉడికించి ఉంచాలి, కంద ముక్కలు ఉడికించి ఉంచాలి, బియ్యం నానబెట్టి ఉంచాలి. ఒక ప్యాన్లో శనగపప్పు, మిరియాలు, ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర వేసి వేయించాలి. దీనిలో పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా కలిపి కాస్త చల్లారాక నానబెట్టిన బియ్యం కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ప్యాన్లో నెయ్యి వేసి ఎండుమిరపకాయలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో చింతపండు గుజ్జు వేసి కొద్దిగా నీళ్లు పోసి మగ్గనివ్వాలి. తర్వాత ఉడికించిన కంద ముక్కలు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, బెల్లం వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన కందిపప్పు వేసి దగ్గర పడనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కంద పిండి మిరియం రెడీ. కంద పిండి మిరియం తయారీ విధానం చూసాం కదా. రాజుగారు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తామా? ఓకే. ఆ గుంతలోంచి దిగేప్పుడు మనకు ఆ మిరియం ఘాటు తెలుస్తుంది. అవును. ఈ సీజన్లో అంటే మన పెద్దవాళ్ళు ఊరికే ఈ వంటల మీద అన్ని కూడా ప్రయోగాలు చేయలేదు కదా. ఏ సీజన్కి తగ్గట్టు ఆ సీజన్లో ఆ వంటకాలు చేసుకుని తింటే మన ఆరోగ్యానికి మంచిది, చాలా మంచిది. సో ఆ మిరియాలు దీంట్లో హైలైట్ కొంచెం మనకు. ఎస్. అది నోట్లో పెట్టుకోగానే కూడా మిరియం టేస్ట్ ఫ్లేవర్ తెలుస్తుంది. ఎస్ అండి, బాగుంది. చాలా సింపుల్గా చేసుకున్నా సూపర్గా వచ్చింది. ఎస్. అండ్ ఇంకా కందతో అంటే చాలా టేస్టీగా ఉంటుంది, పులుపు యాడ్ అయ్యి. అవునండి, నిజంగానే రైస్తో చాలా బాగుంటుంది రాజుగారు. థ్యాంక్ యూ అండి. చాలా బాగుందండి ఈ రెసిపీ, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనం బజార్ నుంచి కూరగాయలు తీసుకురాగానే ఎలా పడితే అలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకున్నాం అనుకోండి, అవి పాడయ్యే అవకాశం ఉంటుంది. అందుకని వేటికవే వంకాయలు, బెండకాయలు ఇలా సెపరేట్గా ఒక్కో పాలిథిన్ కవర్లో పెట్టుకొని స్టోర్ చేసుకున్నట్లయితే అవి చాలా రోజుల పాటు తాజాగా ఉండే అవకాశం ఉంది. ఈరోజు వంటలన్నీ చాలా టేస్టీగా ఉన్నాయండి. మరి వాటిలోని పోషక విలువలు కూడా తెలుసుకోవాలి కదా. దానికోసం బ్యూటిఫుల్ హెల్త్ చూసేద్దాం. హరియాలి ఆలు టిక్కీ. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆలు. సో ఆలు అనేది మనకి ఎక్కువగా ఉండేది కార్బోహైడ్రేట్స్. సో కార్బోహైడ్రేట్స్తో పాటు మనకి కొంచెం ఫైబర్ కంటెంట్ ఉంటుంది, ఎక్కువగా పొటాషియం అనేది ఉంటుందన్నమాట. సో పొటాషియం రిచ్ ఫుడ్స్ ఎవరికైతే బీపీ ఉంటుందో, సో కిడ్నీ పేషెంట్స్కి అయితే సోడియం కంటెంట్ ఉంటుందో, సో మనకి కొంచెం పొటాషియం, సోడియం అనేది అవాయిడ్ చేస్తూ ఉండాలన్నమాట. సో హార్ట్ పేషెంట్స్ కానీ ఎక్కువగా బీపీ ఉన్న వాళ్ళు మనం పొటాషియం రిచ్ ఫుడ్స్ అప్పుడప్పుడు ఇస్తూ ఉండాలన్నమాట డైట్లో. మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ పాలకూర. సో పాలకూరలో కూడా మనకి ఎక్కువగా లో క్యాలరీ అనమాట. సో లో క్యాలరీతో పాటు మనకి ఐరన్, కాల్షియం లెవెల్స్ ఉంటాయి దీంట్లో. సో ఇది ఒక అంటే జింక్ కూడా ఎక్కువగా ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది అనమాట. సో దీంట్లో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ పుదీనా, కొత్తిమీర వాడుకున్నాము. సో పుదీనా నుంచి కూడా మనకి ఎక్కువగా వచ్చేది కాల్షియం అనమాట. సో కాల్షియంతో పాటు మనకి వైటమిన్ సి, జింక్, ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది. మెగ్నీషియం, మ్యాంగనీస్ అనేది కూడా ఎక్కువగా పుదీనా నుంచి వస్తుంది. సో పుదీనాతో పాటు మనకి ఉండేది కొత్తిమీర. సో కొత్తిమీరలో మనకి వైటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, వైటమిన్ సి, వైటమిన్ కే కంటెంట్ ఉంటుంది. దీంతో పాటు మనకు కొంచెం కాల్షియం లెవెల్స్ కూడా వస్తుంది అనమాట. సో కొత్తిమీర అనేది బీపీ కోసం కానీ డయాబెటీస్ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట.
సో దీంట్లో మనం పచ్చి బఠానీలు వాడుకున్నాము. సో పచ్చి బఠానీల్లో మనకి ఎక్కువగా ఉండేది ప్రోటీన్స్ ఉంటాయి. సో ప్రోటీన్తో పాటు మనకి ఫైబర్, పొటాషియం హెచ్చు ఉంటుంది. సో మనకి ప్రోటీన్తో పాటు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, కొంచెం లో క్యాలరీస్ ఉంటాయి అనమాట. సో ఈ రెసిపీలో మనం చాలా హెల్దీ ఇంగ్రీడియంట్స్ వాడుకున్నాము. సో ఇది ఒక టిక్కీ ఫామ్లో చేసుకున్నాం కాబట్టి సో ఈ రెసిపీ అనేది అందరూ తీసుకోవచ్చు. క్యాప్సికమ్ అలసందల రైస్, దీంట్లో మనం గ్రీన్ క్యాప్సికమ్ వాడుకున్నాము. సో గ్రీన్ క్యాప్సికంలో మనకు ఉండేది ఎక్కువగా వైటమిన్ సి కంటెంట్ ఉంటుంది. సో ఇది ఒక లో క్యాలరీ వెజిటేబుల్ కాబట్టి దీంట్లో మనకి వైటమిన్ సితో పాటు ఫైబర్ కంటెంట్ ఉంటుంది, వైటమిన్ కే కూడా కొంచెం ఉంటుంది. దీంతో పాటు మనకి ఒక ఇమ్యూన్ బూస్టర్ లాగా పనిచేస్తుంది అనమాట. సో దీంట్లో మనం అలసందలు వాడుకున్నాము. సో అలసందలు అనేది చాలా ఎక్కువగా ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. సో వీటిని లోబియా అని అంటారు. సో దీంట్లో మనకి పొటాషియం కంటెంట్, ఫోలేట్ కంటెంట్, సెలీనియం, కాపర్, మ్యాంగనీస్, మెగ్నీషియం ఇలాంటి చాలా వైటమిన్స్ ఉంటాయి అనమాట. లోబియా అనేది ఒక పవర్ఫుల్ న్యూట్రియంట్ ప్యాక్డ్ న్యూట్రిషియస్ ఇంగ్రీడియంట్ అనమాట. సో ఓవరాల్గా ఇది ఒక హెల్దీ ఇంగ్రీడియంట్ రిచ్ అనమాట. సో న్యూట్రియంట్ డెన్స్ ఉన్న రైస్ కాబట్టి దీంట్లో చాలా న్యూట్రియంట్స్ ఉన్నాయి. సో ఇది అందరూ తీసుకోవచ్చు. వెజ్ క్లియర్ సూప్, సో క్యారెట్లో మనకి ఎక్కువగా ఉండేది ఫైబర్ కంటెంట్ ఉంటుంది. సో ఫైబర్తో పాటు మనకి లో క్యాలరీ వెజిటబుల్. సో మనకి ఒక స్కిన్కి కానీ బీటా క్యారోటీన్ ఉంటుంది కాబట్టి దీంట్లో అంటే ఏ విటమిన్ ఏ కాంపౌండ్. సో మనకి స్కిన్ అండ్ ఐస్కి, హెయిర్కి చాలా ఎక్కువగా ఇంపార్టెంట్ అనమాట. ఇది ఒక మన డిటాక్సింగ్ లాగా పనిచేస్తుంది మన బాడీలో క్యారెట్ అనేది. దీంట్లో మనం క్యాబేజ్ కూడా వాడుకున్నాం. సో క్యాబేజ్ కూడా మరి ఇంకొక లో క్యాలరీ వెజిటేబుల్ అనమాట. ఇట్స్ ఓన్లీ 20 క్యాలరీస్ అలా వస్తుంది మనకి క్యాబేజ్ నుంచి. సో క్యాబేజ్లో కానీ ఎక్కువగా ఫైబర్ కంటెంట్ ఉంటుంది. సో మనకి ఫైబర్, పొటాషియం, వైటమిన్ కే, వైటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో కాలీఫ్లవర్ కూడా మనకి ఎక్కువగా వైటమిన్ సి, వైటమిన్ కే ఉంటుంది, పొటాషియం, ఫైబర్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. ఇవి రెండు మనకు ఒక క్రూసిఫెరస్ వెజిటబుల్స్ అంటారు, క్యాబేజ్ ఇంకా కాలీఫ్లవర్. థైరాయిడ్ పేషెంట్స్ కొంచెం ఇవి రెండు అవాయిడ్ చేసుకుంటే మంచిది. సో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ జుకీనీ. సో జుకీనీలో కూడా మనకి ఎక్కువగా 90% వాటర్ కంటెంట్ ఉంటుంది, ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇది చాలా లో ఇన్ క్యాలరీస్ అనమాట. సో దీంట్లో మనం మష్రూమ్స్ కూడా యాడ్ చేసుకున్నాము. సో మష్రూమ్లో మనకి ఎక్కువగా ప్రోటీన్ కంటెంట్, ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇది కూడా ఒక లో క్యాలరీ వెజిటబుల్. సో దీంట్లో మనకి వైటమిన్ డి లెవెల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో నార్మల్గా అందరికీ వైటమిన్ డి లెవెల్స్ న్యాచురల్గానే మనకి అందరికీ లో ఉంటుంది కాబట్టి సో ఇలాంటి ఫుడ్స్ మనం ఎక్కువగా తీసుకున్నప్పుడు మనం వైటమిన్ డి లెవెల్స్ అనేది పెరుగుతుంటాయి. సో ఇదంతా ఒక లో క్యాలరీ సూప్ అనమాట. ఇది అందరూ తీసుకోవచ్చు. కంద పిండి మిరియం, దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కంద. సో కంద మనకి ఎక్కువగా ఉండేది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. వీటిని యొక్క రూట్స్ అండ్ ట్యూబర్స్ కిందకి వస్తుంది అనమాట ఫ్యామిలీ. సో దీంట్లో మనకు ఓన్లీ ఉండేది స్టార్చ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో ఇది హై ఇన్ కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్తో పాటు మనకి మ్యాంగనీస్ ఉంటుంది, కాపర్ ఉంటుంది, వైటమిన్ సి ఉంటుంది, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట ఈ కందలో. సో అయితే డయాబెటీస్ కానీ బీపీ ఉన్న వాళ్ళు వీళ్ళందరూ మనము ఒక నార్మల్గా ఒక 100 grams కంటే ఎక్కువగా యూజ్ చేసుకోకుండా చూసుకోవాలి. సో కందిపప్పు అనేది మన పల్స్ కాబట్టి దీంట్లో ఓన్లీ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటుంది. ఒక 2-3 grams మనకి ప్రోటీన్ కూడా లభిస్తుంది. దీంతోపాటు మనకి ఫైబర్ కంటెంట్ ఇంకా థైమిన్, యాసిన్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. పచ్చి కొబ్బరి కూడా వాడుకున్నాం. సో పచ్చి కొబ్బరిలో కూడా మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్స్ ఉంటాయి. సో ఈ ఫ్యాట్స్ అనేది మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి అన్నమాట. లైక్ హెచ్డిఎల్ లెవెల్స్ని మనకి పెంచడానికి. సో గుడ్ కొలెస్ట్రాల్ మనం పెంచుతుంది అనమాట. సో ఫైబర్ కూడా దీంట్లో ఫైబర్ ఉంటుంది. సో ఫైబర్ కూడా ఎప్పుడైనా ఫైబర్ ఫుడ్ తిన్నప్పుడు మన కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎవరికైతే ఎక్కువగా ఉంటాయో ఆ ఫైబర్ అనేది కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది అనమాట. సో దీంట్లో పొటాషియం కూడా ఎక్కువగా ఉంది, ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది పచ్చి కొబ్బరి. సో బీపీ వాళ్ళకు కూడా చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. సో దీంట్లో మనం మిరియాలు కూడా యాడ్ చేసుకున్నాం. సో మిరియాలు కూడా ఎక్కువగా ఒక ఫ్యాట్ బర్నింగ్ లాగా పనిచేస్తుంది మన బాడీలో. సో ఏదైతే ఫ్యాట్స్ మనం డైట్లో తీసుకుంటామో ఆ ఇంగ్రీడియంట్స్లో ఫాస్ట్గా డైజెషన్ కూడా పనిచేస్తుంది. ప్లస్ ఇమ్యూన్ సిస్టమ్, మెటబాలిజంని కూడా ఫాస్ట్ చేస్తుంది. దాంతోపాటు దీంట్లో మనకి వైటమిన్ సి, వైటమిన్ కే, వైటమిన్ ఈ విటమిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట మిరియాల పొడిలో. సో ఓవరాల్గా ఈ రెసిపీ ఒక కర్రీ రెసిపీ. దీంట్లో అంత ఎక్కువగా క్యాలరీస్ ఉండవు. ఇది ఒక హై ఇన్ కార్బోహైడ్రేట్ రిచ్ కాబట్టి ఇది ప్లస్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. సో ఇది అందరూ తీసుకోవచ్చు. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ధనియాల ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా జీర్ణశక్తి పెరుగుతుంది. ధనియాలని స్టోర్ చేసుకోవడానికి ఈ చిట్కా ఫాలో అవ్వండి. అదేంటంటే ధనియాలు తెచ్చుకున్న తర్వాత కొద్దిగా బాండీలో వేసుకుని దోరగా వేయించుకుని ఆ తర్వాత ఏదైనా 8 కంటైనర్లో స్టోర్ చేసుకున్నట్లయితే అవి చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. మీ తెలుగు రుచిని ఈటీవీ విన్ యాప్లో చూడండి, ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ రోజు వంటలన్నీ చాలా బాగున్నాయి రాజు గారు. థ్యాంక్ యూ అండి. అలాగే సెలబ్రిటీ చేసిన వంట కూడా చాలా బాగుంది కదా. అవునండి. ఈ వంటలన్నీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు పంపించాల్సిన మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.